నర్సరావుపేటలోని కమ్మ బాలికల వసతి గృహంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రిటైర్డ్ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు. సమావేశానికి హాజరైన పట్టణ ప్రజలు. సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు చేయూతనివ్వండి, అనాథ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా చర్యలు తీసుకోండి, పేద అనాథ విద్యార్థులకు వసతి గృహాలలో అవకాశం కల్పించి ఆదుకోండి, పేద అనాథ విద్యార్థులకు మనం చూపే ఆదరణతో మంచి విద్యాబుద్ధులతో బయట సమాజంలోకి అడుగు పెడతారు. రాష్ట్రంలో అన్ని వసతి గృహాలకు తప్పనిసరిగా కమిటీలు ఉండాలి. వాటిలో ఆయా కమిటీలు పూర్తిగా వసతి గృహం బాధ్యతలు తీసుకునేలా చూసుకోండి. ఆయా వసతి గృహాలు నడిచేలా స్థానికులు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయండి అని అన్నారు. వైద్యాన్ని ఏర్పరచడానికి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏరియాలో కూడా ఆడపిల్లలకి ఏదైనా మంచి వసతి దొరికితే ఒక పిల్లలకి చదువుకోవడానికి వాటికి మంచి సౌకర్యాలు కల్పించడానికి వారు చేస్తున్నారు. వారి తరఫున మనం వారంతా బాధ్యత తీసుకుని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయాలనే కృతజ్ఞతతో ఉన్న ఇక్కడ స్థానికంగా మనం కూడా మనకు చేతనైన ఏదైనా సహాయ సహకారాలు అందించాలని, అలాగనే పెద్దలందరూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఉన్నవాళ్ళు మనకి మగపిల్లల హాస్టల్లో ఉంటుందండి, రావుపాటు రోడ్లో. ఆ హాస్టల్లో ఆల్రెడీ మగపిల్లల క్లాసెస్ జరుగుతుంది. ఆడపిల్లలకే అకామిడేషన్ లేదు. నష్టపోయేటప్పుడు గతంలో ఇక్కడ ఈ ఇంటిలో అడిగి ఉన్నారు. కమిటీలో కొంతమంది దాన్ని చూడడం తర్వాత అన్నారు వాళ్ళు ఎలా పోస్ట్ అనేది. దాని తరఫున కోటపూర్ల దగ్గర మన సత్రంలో అవకాశం దొరికింది. అక్కడ పిల్లల్ని పిల్లలు కూడా ఈ సంవత్సరం మంచి మార్కులు అలాగే ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ కూడా ఏదైనా ఒక అవకాశం ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరికీ మేము ఏం చేస్తున్నామో వివరించి ఇక్కడ నడుస్తున్న హాస్టల్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం ఎట్లా అనే దాని గురించి మీ నుంచి సహాయ సహకారాలు కోరడానికి వచ్చాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఒక 5 నిమిషాలు చెప్పారు. పేద పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు పత్తి ఆడడానికి, మిర్చి కోతలకి, కూలి పనులకి వెళ్ళే పరిస్థితిలో ఉండే ఆడపిల్లల్ని అందులోంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళకి చదువు చూపించాలి అనే ఆలోచన ఒకటి కలిగింది. దాదాపు 8 సంవత్సరాలు కలిగినప్పుడు విజయవాడలో గ్రేటర్ విజయవాడ కమ్మ సేవా సమితి అని ఒకటి, వాళ్ళకి ఈ మంచి బుద్ధి పుట్టి విద్యాసాగర్ గారు యూనియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఇది ప్రెస్ కాదు, బ్రీఫ్గా రాసుకోండి. మీడియా ఉద్దేశించింది కాదు. దీన్ని ఎక్కడ ఆడియో బయట ప్రైవేట్ సో మీడియాలో